ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఫిష్ కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ 1 కిలో ఫిష్ తీసుకున్నాను. 1 కిలో ఫిష్ని సాల్ట్ అలాగే పసుపు వేసి 2 టైమ్స్ క్లీన్ చేశాను. 2 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకోవాలండి. అప్పుడు మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ప్రాసెస్ ఏంటంటే, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. సారీ, నేను ఇక్కడ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. చింతపండు పులుసు అనేది పక్కన తీసి పెట్టుకోవాలి. అది తీసి పెట్టుకున్న తర్వాత ఈ మిక్సెస్ని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మొత్తం అంతా తీసుకున్న స్పైసెస్ మొత్తం బాగా నీట్గా అప్లై చేసుకోవాలి. ముక్క చేతినవ్వకోకుండా వాటిని రబ్ చేస్తూ ఇలా అప్లై చేసుకోవాలి ఫిష్ ముక్కలకి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కింద కొంచెం అప్లై చేయలేదు. సో అలాగే 2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ పసుపును కూడా మొత్తం ఫిష్ ముక్కలకి బాగా పట్టించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, అలాగే పసుపు, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. వీలైతే 15 మినిట్స్. నేనైతే 15 మినిట్స్ పాటు సపరేట్ పెట్టేశాను. ఇప్పుడైతే ఒక లోతుగా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చాప్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేశాను. గార్నిషింగ్ కోసము ఎలాగో వేస్తారు కొత్తిమీర, బట్ ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఫిష్ కర్రీలో. సో అందుకే ఫ్రై చేసేటప్పుడే యాడ్ చేశాను. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత చింతపండు పులుసు చూడండి బాయిల్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడే ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కల్ని తీసుకొని పేర్చుకోవాలన్నమాట. ఇలా అరేంజ్ చేసుకోవాలి చుట్టూ. ఇలా 1 బై 1 అమర్చుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అలాగే చింతపండు పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనము మిగిలిన మసాలా అలాగే మిగిలిన చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన చింతపండు పులుసు కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చూడండి, ఒక 50% దాకా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి.
ఇలా ముక్కలు చిన్నవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి స్పైసెస్ మొత్తం మళ్ళీ ఫిష్ కర్రీకి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి అలా తిప్పేసేసి మళ్ళీ 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా ఇలా కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేయడం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎమ్మి ఫిష్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.